చిలకమ్మ, మకర రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, మకర రాశి వాళ్ళ గణితం ఎట్లా ఉంది? చిలకమ్మ, మకర రాశి వాళ్ళ గణితం చిలక. స్వామి అయ్యప్ప, మకర రాశి వాళ్ళ దగ్గర జ్ఞానం తెలివి చాలా బాగుంది. ఇంతవరకు ఏదన్నా పని చేయాలనుకుంటే 10 కాదు 100 పెట్టి మంచిగా ఘనంగా నలుగురికి నచ్చేటట్టు పని చేసిండ్రు. కానీ ఈ రాశి వాళ్ళకి ఎందుకో అప్పుకు ఈ మకర రాశి వాళ్ళకి అయస్కంతం కలిగినట్టే ఉంటుంది. మకర రాశి వాళ్ళు ఎంత కష్టం చేసి ఎంత 4 డబ్బులు ఖర్చు పెట్టినా ఎవడో ఒకడు వచ్చి ఆ ఉన్న పైసలు ఆడుకొని తీసుకుపోతారు. రెండోది, ఎంత కష్టం చేసినా అసలు ఆ పైసా బరకతు ఉండదు. బరకతు ఉండకుండా ఇక్కడ ఇంట్లో పైసా నిలవకుండా, అది కాక ఎంతో జతనంతో కష్టం పడి ఎంత కష్టం చేసినా కానీ ఫలితం లేకుండా అయిపోతుంది. ఎందు గురించి అట్లా? అది ఒక శని బలం. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలి. శ్రీశైల దర్శనం ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడు మీకు చాలా మంచిగా ఏదైనా కానీ మంచిగా కలిసి వస్తుంది. శ్రీశైలం ఒకసారి వెళ్ళాం కదా, 2 సార్లు వెళ్ళినాం కదా, ఏమి కాలేదు కదా అని మాత్రం అనుకోకండి. అది కరెక్ట్ కాదు. సాక్షాంగా అయ్యగారు జ్యోతిర్లింగం, అమ్మగారు శక్తిపీఠం. శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం అంటే చాలా గొప్ప విషయం. ఆయన కళ్ళారా చూడాలంటే ప్రాప్తి కావాలి, అదృష్టం కావాలి, ఆయన పిలవాలి, మనం వెళ్ళాలి. అంతే తప్ప మనం వెళ్తామని అనుకుంటే అస్సలు వెళ్ళలేం. అది కాని మాట. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం మకర రాశి వాళ్ళకి ఇంతవరకు పెళ్ళిళ్ళు చేసిండ్రు, ఇల్లు కట్టుకున్నారు, జాగలు కొన్నారు, ఏదో చేసిండ్రు, 4 రాళ్ళు 4 డబ్బులు ఎక్కువనే ఖర్చు చేసిండ్రు. అది పోయి అప్పు అయిపోయింది. మనశ్శాంతం లేకుండా అయిపోతుంది. చూడండి, ఒక పని చేయాలంటే ఈ కాలంలో అప్పు కంపల్సరీ పడుతుంది. డబ్బు ఉన్నవానికి కూడా అప్పే పడుతుంది. కానీ అప్పుకు భయపడితే ఆ అప్పు తీరదు. దానికి మనసు లోపల హిమ్మత్ తెలుసుకొని, భగవంతునికి ధ్యానం తెలుసుకొని, స్వామి ఎట్లా చేస్తూ అంత నీ దయామని భగవంతుని మీద భారం పెట్టి మీరు చేసే పనులు చేస్తూనే ఉండండి. మీరు చేసే కష్టం చేస్తూనే ఉండండి. ఆ అప్పు కాదు, అది 16 పచ్చలైపోతుంది, అది ఎక్కడో వెళ్ళిపోతుంది. మీరు చాలా గ్యారంటీకి పైకి వస్తారు. అలా కాకుండా సోమర్తనం కావద్దు. పొద్దుగాల లేస్తాం కదా, తింటాం కదా, ఇవాళ ఎందుకులే, ఇలా ఇంటికాడ పనుకుందాం, రెస్ట్ తీసుకుందాం, రేపటి నుంచి చూద్దాం అనుకుంటే అది ఏమైపోతుందంటే ఖతం. రేపు మళ్ళీ రేపు మళ్ళీ రేపు 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 అని మళ్ళీ అదే నిదానమైపోతుంది తప్ప ఇక అది ముందల కాలు వేయాలి. అలాంటి దాని లోపల అప్పు ఎక్కువైపోతుంది, ముప్పు ఎక్కువ వస్తుంది. తర్వాత కష్టపడతారు, బాధపడతారు, నష్టపోతారు. అలా చేయకండి. అది కరెక్ట్ అయిన మాట కాదు. మీరు ఎంత కష్టపడితే భగవంతునికి తెలుసుకొని మీరు చేసే ప్రయత్నం చేయండి, మీకు అంత కలిసి వస్తుంది. ఎందు గురించి అంటే దారిద్ర్య గడియ మనకు కంటికి కనిపించేది, భగవంతుడు మంచి గడియ అది కూడా కంటికి కనిపించదు. అది ఎటు వస్తుంది ఎటు పోతుందో తెలియదు. కానీ మన ప్రయత్నం లోపలైతే మనం చేసే కష్టం చెయ్యాలి, చేసే ప్రయత్నం చేస్తేనే ఆ భగవంతుడు అనేది ఒక దారి చూపిస్తాడు. చాలా బాగుంటుంది. మీరు రాజా బతికేది ఉంది. కానీ ఏమంటే దృష్టి, కన్ను చాలా చెడ్డగుంది ఇంటి మీద. ఇలాంటి దృష్టి ఉంటే ఏమవుతుందంటే ఇల్లు పైకి రాదండి. కనిపించడానికి అందరికీ అట్లా కనిపిస్తారే తప్ప ఇల్లు అస్సలు పైకి రాదు. మనసు శాంతం ఉండదు. ఇంట్లో పోయి అమృతం తిన్నా అది ఇష్టమే అనిపిస్తుంది. బయట ఏదైనా పనికి పోయి వంగి ఏదైనా కష్టం చేద్దామంటే మనసు ఓపదు. సరే ఇది పని ఇంతటికి ఆపి ఇంటికి వెళ్ళిపోదాం, కొంత రెస్ట్ తీసుకుందాం, ఇదే అనిపిస్తుంది. అలా చేయకండి. భగవంతుని మీద ధ్యానం పెట్టి భగవంతుడు కూడా పరీక్ష చేసి చూస్తాడు. ఈ కష్టానికి ఈయన ఓపుకుంటాడా, ఓపుకోడా, చేస్తాడా, చేయడా అనేది ఆయన ఒక మనసు నుంచి చూస్తాడు భగవంతుడు. మీ మనసు నుంచి కష్టపడితే పైకి వస్తారు, కష్టపడకపోతే ఆన్నే ఉంటారు. అలా చేయకండి. కష్టం చేయండి, పైకి వస్తారు. ఎందుకంటే ఈ మకర రాశి వాళ్ళకి జర సోమర్తనం కొంచెం ఎక్కువ ఉంటుంది. దరిద్రం అంటే మీ మనసు నుంచి ఉండదు సోమర్తనం. ఆ దరిద్రం నెత్తి మీద ఉండి పని చేయనేది. ఇంట్లోకి వెళ్ళి తిని తాగి బయటికి వచ్చి ఆ పని చేద్దామని వెళ్ళాలనుకున్న తర్వాత సగానికి పోయి ఎందుకులే ఇక ఇంటికి పోదాంలే, చూద్దాంలే, మళ్ళీ రేపు చూద్దాంలే అన్నట్టే ధ్యానం వస్తుంది. అది దరిద్రం. ఇంటి మీద ఆ దరిద్రం ఉంది, సతాయిస్తుంది. ఆ దరిద్రం కొంత దూరం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి గవ్వలేస్తాం. నమశివాయ. ఒక్కటి చాలా మంచి గవ్వలే పడ్డాయి. మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 4, అవమానం 5. అంటే గురుబలానికి పోయి శని బలంలో వచ్చి కూర్చున్నది, శని పోయి గురుబలంలో వచ్చి కూర్చున్నది. 5 మంచి స్థానం, దానికి శని దొరికింది. 8 అంత అది కరెక్ట్ కాదు, దాంట్లో పోయి గురు కూర్చున్నాడు. ఏడ లాభం అవుతుంది? దాంట్లో కొంచెం నిదానం పట్టండి, అప్పుడు మంచిగా అవుతుంది. నమస్కారం.